రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు రాబందులై ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని అన్నారు. వరంగల్ జిల్లాలో ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రజతోత్సవ సభను ప్రభుత్వం అడ్డుకునే కుట్ర చేస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పరిపాలన లోపల ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అన్ని బోకస్, రుణమాఫీ కాలేదు, రైతు బంధు పడలేదు, బోనస్ పడలేదు, ఇక పెన్షన్ అయితే మొదలు పెట్టలే, తుల బంగారం లేదే లేదు, 2500 లేదే లేదు, ఏది కూడా లేదు, అన్ని ఫెయిల్యూర్ అయిండు. ప్రజలు రివర్స్ తిరుగుతారు. ప్రజలు ఏదో ఆశతో చేశారు, మోసం చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున రావాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని మోసం మాటల మీద ప్రజలు తెలిసిపోయింది. రివర్స్ కొడుతున్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. తప్పకుండా పెద్ద ఎత్తున ఈ సభ సక్సెస్ అవుతుంది. వర్ధన్నపేట నుంచి కూడా 30 నుంచి 40 వేల మంది తరలి వస్తారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, కూడా లంచగొండి పార్టీ. ఎవరు చక్కగా ఉన్నారు చెప్పండి మీ దాంట్లో? అందరి చరిత్ర చెప్తా నేను. రేవంత్ రెడ్డి చక్క నుంచి మంత్రుల చరిత్ర, ఎమ్మెల్యేల చరిత్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు దోసుక తిన్నారు. ఇప్పుడు దోసుకుని తినే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ల్యాండ్ రేట్లు ఎందుకు పడిపోయినాయా? ల్యాండ్ కొంటోడే లేడు. ఇదివరకు మనం ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వంలో. కేసీఆర్ రాకముందు ఆడ ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఈరోజు ఎవరు కొనేటోళ్ళు లేరు. హైదరాబాద్లో కొంటోళ్ళు లేరు, ఇల్లు కొంటోళ్ళు లేరు, అప్పుల పాలేస్తారు. ఎవరు ఇదంతా ఫెయిల్యూర్స్. రియల్ ఎస్టేట్ పడిపోయింది. నీ అవినీతిమయం, నీ దొంగ ప్రభుత్వం. మంత్రులు దోసుక తింటారు, ఎమ్మెల్యేలు దోసుక తింటారు. మొత్తం అవినీతిమయం ఏంది? ప్రజలు ఇబ్బంది పడతారు. రియల్ ఎస్టేట్లు, బిల్డర్స్ మొత్తం నాశనమైన. పెళ్లిళ్ళు చేసుకుందామని, బిడ్డ పెళ్లి భూమి అమ్ముదామని పెట్టుకుంటే భూమి కూడా అమ్ముకుంటూ లేడు. ఇవన్నీ ఫెయిల్యూర్స్ ఎవరే? ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ ర్యాంకులు ఉన్నది? అధ్వానమైన పరిస్థితి ఉండేది. అదే కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ